దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలు వింటున్నారు. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానమును మనము చూసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు కన్నీరు కాస్తున్నాం, ఏడుస్తున్నాం, బాగా గోలగోల చేస్తున్నాం, హృదయం పిండేంతగా మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం ప్రార్థన చేసే విధానంలో కొన్ని పద్ధతులు మనం మార్చుకోవాలట. ఎలా ప్రార్థన చేయాలి అని మనం చాలాసార్లు సతమతం అవుతున్నాం. ఎందరో దైవజనులు, దైవదాసులు, పరిశుద్ధులు, అభిషక్తులు చాలామంది కూడా మనకు బోధిస్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. కానీ ప్రార్థన చేసే విధానాలలో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెట్టే విధానంలో కొన్ని మార్పులు మనం చేసుకోవాలి. ఏంటి ఆ మార్పులు అంటే, ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా మోకరించాలి. ఆదివారం నాడు మా చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు దేవుని బయలుపరిచిన కొన్ని విషయాలు, నేర్చుకున్న కొన్ని విషయాలు మన ఆశీర్వాదానికి దేవునికి మనకు అడుగున్నరే దూరమాట. ఒక్క అడుగున్నర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం మనం చదువుకుందాం. ఎలా మనం ప్రార్థన చేయాలి, ఎలా ఏడవాలి, ఎలా ఏడిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఓకే, రైట్. ఈరోజు వాగ్దానం యోవేలు గ్రంథం. బైబిల్ ఉన్నవారు తీయండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెనిమిటిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. ఆమెన్. ఎలా అంగలార్చి మనం ప్రార్థన చేయాలట? యవ్వన కాలములో భర్త చనిపోయిన యవనస్తురాలు, ఆమెకు ఏ దొక్కు తోచక నా జీవితము అర్ధాంతరంగా ఇలా ఆగిపోయిందని అటు తల్లి తండ్రికి చెప్పుకోలేక, మరి చేసుకున్న భర్త లేకపోతే అత్తమామలతో పంచుకోలేక, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పెనిమిటిపోయిన యవనస్తురాలు గోనెపట్ట కట్టుకొని ఎలాగ అంగలార్స్తూ ఏడ్చిందో, నీవు అంగలార్స్తూ ఏడ్చినప్పుడే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కానీ చాలామంది ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనలో కన్నీళ్ళు రావట్లేదు, వారి ప్రార్థనలో మోకాళ్ళు వంగట్లేవు, వారు ప్రార్థనలో దేవుని సన్నిధిలో వినయం, విధేయత, భయభక్తులు కలిగి చేయలేకపోతున్నారు. వారు ఏడ్చి కన్నీరు గాచి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక డిఫరెంట్గా అదొక వేలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడి ప్రత్యక్షత యోవేలుకు వచ్చినప్పుడు దేవుని వాక్యము ఇలా సెలవిచ్చింది. ఎలాగట? పెనిమిటి చనిపోయిన స్త్రీ ఎలాగా, ఏ స్త్రీ అట? యవనురాలు ఎలాగైతే గోనెపట్ట కట్టుకొని కన్నీరు కారుస్తూ ఏడుస్తుందో మోకాళ్ళ మీద పడి, అలాగా ఏమన్నా చూసినా అలాగా పెనిమిటిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవును అంగలార్చుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇంతకాలం నీ ప్రార్థన విధానాలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నుంచి అయినా సరే నువ్వు కన్నీరు కాస్తూ రోదన చేస్తూ
గోనెపట్ట కట్టుకోకపోయినా సరే, భర్త చనిపోయిన భక్తి తన స్థితిగతి, నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఇలా అయిపోయింది ఏంటండి, ఎట్లాగా తల పోసుకుంటూ ఏడుస్తుందో, నువ్వు కన్నీరు గార్చి ప్రార్థించేటప్పుడు కూడా నీ సమస్యలన్నీ గుర్తు చేసుకోవాలి. నీ భర్త స్థితి ఏంటి, నీ బిడ్డల స్థితి ఏంటి, నీ భార్య స్థితి ఏంటి, నీ కుటుంబం గురించి ఫస్ట్ భారంగా ప్రార్థన చేయి. నువ్వు దీవించబడ్డాలా, నువ్వు ఆశీర్వదించబడ్డప్పుడే ప్రజలు చూసి ఇంకొకరు అక్క ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటి, మేము కూడా చర్చకు వస్తున్నాం, మేము కూడా ప్రార్థనలో ఉంటున్నాం, మేము కూడా వాక్యం వింటున్నాం, మాకు లేదు ఈ దీవెన, నీకు ఎలా వచ్చిందంటే ఒకటే సీక్రెట్, అంగలార్పు. అరణ్యములో ఆగరిని అబ్రహాము వదిలిపెట్టిపోయినప్పుడు ఆ పిల్లోడిని అలా ఇసిరేసి ఆమె కన్నీళ్లు కార్చి మొత్తుకొని గోజాడి మొరపెడితే ఆకాశముకు వినపడి ఆకాశము నుండి దేవుడు తన దూతల్ని కిందికి పంపించాడు. ఈరోజు నిన్ను ప్రార్థన చేయమంటే బజారంతా గోలగోల అయిపోద్ది. అట్లా కాదు, కన్నీరు కాడుస్తూ ఏడుస్తూ గువ్వ మూలిగినట్టు మూలుగుతూ నీ ఇంట్లో నువ్వు ప్రార్థించినప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఒక నైవేద్యము వలె వెళ్ళిపోద్ది, దేవుని సన్నిధికి ఒక ధూపము వలె వెళ్ళిపోద్ది. అప్పుడే నీ ప్రార్థనను దేవుడు అంగీకరించి దేవుడు నీకు కృప చూపునుగాక. అర్థం చేద్దాం, తల వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల మా దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు యోవేలు గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనములో పెనిమిడిపోయిన యవ్వనస్తురాలు ఎలాగ గోనె పట్ట కట్టుకొని కన్నీరు కార్చి అంగలార్స్తూ ప్రార్థించిందో, ఏడ్చిందో ప్రభువా, అటువంటి ప్రార్థన అనుభవాలను తండ్రి అయా ఈ వాగ్దానం, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయములో అటువంటి అంగలార్పు కన్నీటి ప్రార్థన అనుభవమును ప్రభా నీ నామములో రిలీజ్ అవ్వనుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కష్టంతో, బాధతో, ఇబ్బందితో, ఇరుకులతో కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నాను. మరి ప్రతి అవసరతలు అక్కడ నీ నామలు తీర్చబట్టుకు నీ కృప దయచేసి మహిమతో నీకు సహాయం చేయమని యేసు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా ఈ యొక్క ఎండవేళలో బయటికి మీరు వెళ్తున్నప్పుడు, ఉదయం లేచి ప్రార్థించుకుని బయటికి వెళ్తున్నప్పుడు నా దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, ఇతరులకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు అంటే మాకు ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ కూడా యూట్యూబ్లో మరి అప్లోడ్ చేయడం జరిగింది. ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. మీకోసం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.